జూలై 18న లాంచ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్ అయినటువంటి ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో దీనిని లోయర్ అర్త్ ఆర్బిట్లో అంటే భూమికి దాదాపుగా 450 కిలోమీటర్ల ఎత్తులో దీనిని కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. సో వితిన్ 15 to 16 మినిట్స్ ఆఫ్ టైంలోనే, సో 15 నుంచి 16 నిమిషాల టైంలోనే వ్యవధిలోనే ఈ యొక్క విక్రమ్-1 రాకెట్ కక్షలోకి అంటే లోయర్ అర్త్ ఆర్బిట్లోకి ప్రవేశించడం జరిగింది. ఇది ఒక వినూత్నమైనటువంటి టెక్నాలజీ అప్డేషన్ మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇది అచీవ్ అవడంతో సో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు డెవలప్ చేసినటువంటి రాకెట్స్ కలిగినటువంటి దేశాల జాబితాలో భారతదేశం 3వ జాబితాగా రీచ్ అయింది. సో ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత చైనా, తర్వాత ఇండియా. అంటే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు రాకెట్లను కూడా ఉత్పత్తి చేసి కక్షలోకి పంపించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ యుఎస్ అవగా, సెకండ్ చైనా అవగా, 3వ స్థానంలో భారతదేశం ఉండటం జరిగింది. సో ఈ యొక్క విక్రమ్-1 యొక్క రాకెట్ గురించి మనం చెప్పాల్సి వస్తే దీనిలో ఇది ఒక 7 స్టోరీ ఇండిజినియస్ డెవలప్, లైక్ 7 స్టోరీ అంటే దీంట్లో 7 బ్లాక్స్ ఉంటాయి. సో అది కంప్లీట్గా మొత్తం కూడా ఇండిజినియస్ టెక్నాలజీతో డెవలప్ చేశారు. అదేవిధంగా ఇంజిన్స్ అన్నీ కూడా 3D టెక్నాలజీతో ప్రింట్అవుట్ చేసినటువంటి ఇంజిన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ. సో ఇవి దీని యొక్క విశిష్టతగా మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్కైరూట్ ఏరోస్పేస్.